ఈ సభకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీ రాజగోపాల్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రఖ్యాత డాక్టర్ శ్రీ కోదండరామారావు గారు మెడికల్ డిగ్రీలు పుచ్చుకుని జీవితాల్లోకి ప్రవేశించే మీకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. మై డియర్ యంగ్ డాక్టర్, భవిష్యత్తులో ఎంతో సాధించవలసిన మీతో ఇలా మాట్లాడే అవకాశం నాకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది. లోకంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పది. మనిషిని పుట్టించే దేవుడైతే ఆ పుట్టిన మనిషిని అనుక్షణం కాపాడేది డాక్టర్. కాబట్టి ఈ లోకంలో డాక్టర్లను ప్రత్యక్ష దైవాలంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిని ఈనాడు చాలా మంది డాక్టర్లు వ్యాపారంగా మార్చివేయడం చాలా చింతించదగ్గ విషయం. పేదవాడి రోగానికి రంగు నీళ్లైనా ఇవ్వకుండా పెద్దవాడి చిన్న రోగానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ముందుగా ఆలోచిస్తున్నది ఏ పెద్ద పట్టణంలో ఎంత పెద్ద డాక్టర్ అయి లక్షలు గడిస్తామనేదే గాని చిన్న చిన్న గ్రామాలలో బాధలతో, దారిద్ర్యంతో, జబ్బులతో కృంగి కృషించి అలమట్టించే అనాథ రోగులకు సాయం చేద్దామని కాదు. జస్ట్ ఎ మినిట్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఆవేదనతోనూ ఆవేశంతోనూ డాక్టర్ కోదండరామారావు గారు తమ మనసులోని మాట చెప్పారు. కానీ ఆయన ఒక విషయంలో పొరపాటు పడ్డారనిపిస్తుంది. ప్రతి డాక్టరు డబ్బుకు అమ్ముడుపోతాడనుకోవడం తప్పు. లోకంలో ప్రతి విషయంలో మంచి చెడ్డ ఉన్నట్టే డాక్టర్లలో కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు, కొంతమందికి ధనాసు ఉండొచ్చు. కానీ అందరూ అలాంటి వారే అనడం అన్యాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ఉత్సాహాన్ని ఎంతో అభినందిస్తున్నానమ్మా. నీవిప్పుడు మాటల్లో చెప్పిందని చేతల్లో కూడా చేసి చూపించిన రోజున నీ తల్లిదండ్రుల కన్నా కూడా నేనెక్కువ ఆనందిస్తానమ్మా. తప్పకుండా డాక్టర్ గారు. నా చదువు, నా జీవితం పేదవాళ్ళకి సాయం చేయడానికి అంకితం చేస్తాను. బాధపడే మనిషికి డబ్బుందా లేదా అన్నది అనవసరం. ఆ మనిషిని రక్షించి బాగుపరచాలన్నదే నా ఆశయం. అందుకు ఈరోజు అందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. సార్ ఏమిటి? లోపల రమ్మను. హలో. నమస్తే సార్, నా పేరు శాంతి. ఐ నో మొన్న ఫేర్వెల్ పార్టీలో చాలా అద్భుతంగా మాట్లాడావు కదా నువ్వు. కూర్చోమ్మా. నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆశయాలు ఉన్నందుకు నిన్నెంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను చిన్న రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను. ఏమిటో చెప్పమ్మా. నన్ను గవర్నమెంట్ డాక్టర్గా ఏదో ఒక ఊరికి అపాయింట్ చేసే అధికారం మీదే అని నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా ఒక ఊరికి డాక్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను అక్కడికి అపాయింట్ చేయాలి. షూర్. ఇలాంటి డాక్టర్ ఏ ఊరికి వెళితే అది ఆ ఊరు ప్రజల అదృష్టం అమ్మా. చెప్పు, ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావో? భద్రాచలం దగ్గర మారుమూలలో ఉన్న సిరిపురం సార్. వాట్? సిరిపురం? అవును సార్. చూడమ్మా, ఆ ఊరు సంగతి తెలియక నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. అది చాలా ప్రమాదకరమైన ఊరు. ఊరు ఎలాంటిదైనా మనుషులంతా ఒకటేగా సార్. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఆ ఊళ్ళో ఉండేది మనస్సున్న మనుషులు కాదు, మానవత్వం లేని రాక్షసులు. అక్కడికి వెళ్ళిన ఏ డాక్టరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే ఎవరిని అపాయింట్ చేద్దామన్నా ఎవరు వెళ్ళనంటారు. నా మాట విని. సార్, వృత్తిని నమ్ముకున్న నాకు ఏ ఊరైనా పర్వాలేదు. ప్లీజ్ దయచేసి నన్ను అక్కడే అపాయింట్ చేయండి. ఆల్ రైట్. నీకు నువ్వుగా కావాలంటుంటే నేనేం కాదనలేను. నేను భగవంతుని ప్రార్థించేదల్లా నీకే ప్రమాదం జరగకూడదని. నీ అపాయింట్మెంట్ అక్కడే వచ్చేలా చూస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడ దిగుతున్నారటమ్మా? నేను వెళ్ళదలుచుకున్నది సిరిపురమే. సిరిపురమా? ఒంటరి ఆడతలో ఉండి సిరిపురం వెళ్తున్నావా? అసలు బతకదలుచుకున్నాడు ఎవరు? ఆ ఊరు వెళ్ళరే. జాగ్రత్తమ్మా. ఇదిగో నువ్వేనా కొత్త డాక్టర్ అమ్మవే? అవును. బండి అడుగుందో త్వరగా. అలా చూస్తాడు, సామాన్ తీసుకురా.
బండిపురం ఎంత దూరం? వెళ్తున్నావా? అదే తెలుసు, కూసో. ఏవయ్యా, ఈ బండి ఇంతకంటే త్వరగా పోదా? నా ఇష్టం వెళ్తాను, నోరు మూసు కూసో. ఏమైంది? బండి ఎందుకు ఆగింది? అట్లా చూడు, నీకే తెలుస్తుంది. దిగి వాటిని పక్కకు తోలేసి రావచ్చు కదా. వాటిని తోటమే, మధ్యలోని మాటలు మాట్లాడబాక. అవి ఎవరు అనుకుంటున్నావు? రాజన్నయ్య. అయితే అయితేనా? వాటి మీద కానీ చెయ్యి పెడితే భుజాలు కడిగి నరికేస్తాడు రాజన్న. ఎవరా రాజన్న? అదిగో అటు చూడు. నా కొడక ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తావరా? ఈ చెయ్యి చేస్తే మళ్ళీ ఆ పాడు పని అన్న, ఈసారి నన్ను మన్నించేయన్నా. నీకేం భయలేదమ్మా, నువ్వు వెళ్ళు. దండాలు రాజన్న. ఏం నర్సిగా, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏదన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. ఆహా, వెళ్ళిపోగలవా? ఎలా అన్నా, నీ ఎడ్లు దారిలో ఉన్నాయి కదా, అవి వెళ్ళిన తర్వాతే వెళ్తాను, తెలుసుగా. అది గది. కాకపోతే బండిలో డాక్టర్ అమ్మా. డాక్టర్ అమ్మా? నమస్కారం డాక్టర్ అమ్మా. నమస్కారం డాక్టర్ అమ్మా. ముందుగా తమ రాకు తెలుసుంటే ఉత్త దండాలు కదమ్మా, మెళ్ళో దండ వేసి మా ఊళ్ళో తీసుకెళ్లేవాడిని. ఎందుకంటే మా ఊళ్ళోకి దేవుడైనా రావచ్చేమో కానీ డాక్టర్ రావడం మాత్రం జరగదమ్మా. ఒకవేళ వచ్చినా వారం తిరగకుండానే పారిపోతుంటారు. మా ఊళ్ళో ప్రాణం తీసే మనుషులు తప్ప ప్రాణం పోసే డాక్టర్ లేరమ్మా. ఏమిటో మీరు రావడం చూసి చాలా సంతోషం ఉందమ్మా. నర్సిగా, నర్సిగా అన్నా డాక్టర్ మరి నీ ముసలి బండ్లు తీసుకెళ్తావరా? ఇప్పుడు నాకు గిత్తం పెట్టు. అలాగే అన్న. డాక్టర్ మరి నేనే తీసుకెళ్తాను. ఒకసారి బండి ఆపు. ఎందుకు డాక్టర్ అమ్మా? మొదటిసారిగా వృత్తిరీత్యా మీ ఊరికి వస్తున్నాను. ముందుగా దైవ దర్శనం చేసుకుంటే మంచిదని. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునండి, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. నా పేరు శాంతి. నా పేరు మీద దేవుడికి పూజ చేయించండి. పూజ చేయిస్తాను. సరే గాని దేశంలో 1,000,000 ఊళ్ళుంటావు, నువ్వు మా నెత్తి మీదకి ఎదగాల.
మా ఊళ్ళో అందరూ రోగిచ్చి విధాలు ఉన్నారనుకుంటున్నావా? అయినా నీ రాత ఎలా రాసి పెట్టిందో. రాజాయ నమః, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః. రానాయన రాజన్న, నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఏదో నాయన అగ్గి పెట్టి దైవ పరబ్రహ్మ స్వరూపం. మీ జమీందార్ గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు, పనుండి తోటలోకి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే. జమీందార్ బాబు గారు వస్తున్నారు. నమస్కారం జమీందార్ బాబు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్. తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ ఏమిటి ఏమిటి మీరనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా, తమ లాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందార్ బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. ఆరికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి. ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి. వస్తాను. సరే, వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నాకు తెలిసిన నువ్వు చెప్పక్కర్లేదు. డాక్టర్ వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు. డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ అమ్మ, పేరు శాంతి. విన్నాం, ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపేమని సెలవిచ్చారు. డాక్టర్ అమ్మ గారు, ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్ళి పెత్తందారి మాత్రం చలాయించుకురాగలడు. అమ్మో అమ్మో, చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాంతన పడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటు వైద్యుడు. నమస్కారం. డాక్టర్ అమ్మా, ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏమనుకోకు. పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చు అయిపోయింది. రేయ్, ఏంట్రా మాటలు? ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను. మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బడాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దెలా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పొగలు గురువు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ నీటి ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు, నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చెవుల కోసం. బాబు తాళం. ఇదిగో డాక్టర్ అమ్మ తాళం చెవులు తీసుకున్నామా, పదండి. వెళ్ళొస్తానండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.